బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంద్రబాబుని కలిశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు చెప్పినట్టుగా ఆయన చెప్పారు. ఇక చీపురుపల్లి ఈసారి గెలుస్తున్నామని చెప్పి చంద్రబాబు ధీమాను వ్యక్తం చేశారని చెప్పి గంటా చెప్పుకొచ్చారు. భీమిలి లేదా విశాఖ నుంచి పోటీ చేస్తారని చంద్రబాబుకి తాను చెప్పినట్టుగా ఆయన అన్నారు. ఇక నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తావని చంద్రబాబు చెప్పారంటూ గంటా చెప్పుకొచ్చారు. దాంతోపాటు నా పోటీ అంశం తనకు వదిలేయాలి, అంటే గంటా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశాన్ని చంద్రబాబుకు వదిలేయాలంటూ కూడా చంద్రబాబు గంటా శ్రీనివాసరావుకి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఫస్ట్ లిస్ట్లో పేరు రాకపోతే అవమానించినట్లు కాదు, మరో 2 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దామంటూ కూడా గంటా శ్రీనివాస్కి చంద్రబాబు సూచించారని గంటా శ్రీనివాస్ మీడియాతో చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాస్ ఇంతకీ ఏమన్నారు ఒకసారి చూసిన తర్వాత గంటా శ్రీనివాస్కి సంబంధించి ఏమన్నారో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, గంటా శ్రీనివాస్ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి అంశాలు భేటీలో డిస్కషన్కి వచ్చాయి? ముఖ్యంగా చీపురుపల్లి అంశం తేలిందా? చీపురుపల్లి అంశం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చంద్రబాబు గంటా శ్రీనివాసరావును ఆదేశించారు. వాస్తవంగా గత 4-5 రోజులుగా ఇదే అంశం అటు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంత్రి బొత్స సత్యనారాయణ మీద గంటా పోటీ చేయబోతున్నారు. టీడీపీ అధిష్టానం గంటాను మా చీపురుపల్లికి వెళ్ళమందని చెప్పినట్టుగా గత వారం రోజుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో నిన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మొదటి లిస్టులో గంటా పేరు లేకపోవడం పట్ల ఆయన వర్గీయులు కానీ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా గంటా సీట్ లేకపోవడం పైన చర్చ జరిగింది. దాని ప్రధాన కారణం గంటా ఇంకా చీపురుపల్లికి వెళ్ళడానికి ఆసక్తి చూపకపోవడం అనేది తెలుస్తుంది. దానిలో భాగంగానే చీపురుపల్లి నియోజకవర్గం విషయంతో పాటు గంటా సీటు విషయం మీద అధిష్టానం క్లారిటీ లేకపోవడంతో నిన్న మొదటి లిస్టులో గంటా పేరు రాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు స్వయంగా గంటాను పిలిపించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చంద్రబాబు నివాసానికి గంటా వెళ్లి మాట్లాడడం జరిగింది. దాదాపు గంటన్నర పైగా చంద్రబాబు నివాసంలో గంటా శ్రీనివాస్ ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా బయటకు వచ్చి మాట్లాడారు. చీపురుపల్లి విషయంలో చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. గంటా మీద మీరు పోటీకి వెళ్లాల్సి ఉంటుంది, అక్కడ పోటీ చేయాల్సి ఉంటుందని చంద్రబాబు గంటా శ్రీనివాసరావు చెప్పడంతో గంటా శ్రీనివాసరావు అయితే వేరే ఆప్షన్ పోటీ చేయమని చెప్పినట్టు బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయమన్నారు. అయితే బొత్స సత్యనారాయణ మీద చీపురుపల్లి నియోజకవర్గం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడ ఉన్నారు. ఆయన మీద పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే గంటా అంటే సొంత జిల్లా అయినటువంటి విశాఖ నుంచి పోటీ చేస్తాను, గతంలో భీమిలి నుంచి పోటీ అంటే 2014 నుంచి 19 వరకు భీమిల్లో పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా అక్కడ ఆ సమయంలోనే మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భీమిల్లో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పినప్పటికీ మీరు చీపురుపల్లి నుంచే పోటీ చేయాలి, మీరు ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తారని ఒక మాట చంద్రబాబు అన్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఒక 2-3 రోజులు మరోసారి కలుద్దామని చంద్రబాబు చెప్పారు. కానీ చీపురుపల్లి దాదాపుగా ఖరారయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావుకి ప్రత్యర్థి సేమ్ సామాజిక వర్గం, అంటే గంటా శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గం, బొత్స సత్యనారాయణ తూర్పు కాపు, కాబట్టి ఖచ్చితంగా ఈక్వేషన్స్ పనిచేస్తాయనేది టీడీపీ ఆలోచన ఉన్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లి వెళ్ళమంటున్నారు. ఖచ్చితంగా చీపురుపల్లి వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు అడుగుతున్న భీమిలి జనసేన వైపుకి వెళ్లే అవకాశం కనబడుతుంది. అక్కడ పంచకర్ల సందీప్ చాలా అక్కడ రోజు తిరుగుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా దగ్గర వ్యక్తిగా పంచకర్ల సందీప్కి భీమిలి సీటు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు భీమిలి గంటాకి ఇచ్చే అవకాశం లేదు కాబట్టి చీపురుపల్లి నుంచే గంటా పోటీ ఉండే అవకాశం ఉంది. 2వ లిస్టులో ఆయన పేరు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మొన్న బొత్స సత్యనారాయణ వద్ద ఈ అంశాన్ని అంటే గంటా మీ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తే ఎవరు పోటీ చేసినా తనకి ఇబ్బంది లేదు, ప్రతిపక్షాలు అన్నాక ఏదో ఒక పార్టీ నుండి తన మీద పోటీకి పెట్టాల్సిందే కదా అంటూ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. గంటా ట్రాక్ రికార్డు ఉంది, ఎక్కడి నుంచి పోటీ చేసినా గంటా అంటే ప్రతి ఎన్నికలో ఆయన నియోజకవర్గం మారుస్తూ వస్తుంటారు. 2014లో భీమిలి పోటీ చేస్తే తర్వాత 2019లో విశాఖ తూర్పు నుంచి ఆయన పోటీ చేసి గెలిపొందారు. కానీ ఆయన ఓడిపోయిన 2009 నుంచి వరుసగా ఆయన నియోజకవర్గం మార్చుకుంటూ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అపజయం అనేది లేదు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ట్రాక్ రికార్డ్ నేను బద్దలు కొడతానంటూ బొత్స కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ ట్రాక్ రికార్డ్ నేను ఇచ్చేస్తానని కూడా బొత్స చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే మాట గంటా వద్ద అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు కాబట్టి చీపురుపల్లి పెద్ద కష్టమైన నియోజకవర్గం కాదని అభిప్రాయాన్ని చంద్రబాబు కూడా చెప్పిన నేపథ్యంలో మరి గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? చీపురుపల్లి ఓకే అంటారా, లేదు తన సొంత జిల్లా అయిన విశాఖ నుంచి ఏదో ఒక చోట నుంచి తనకి పోటీ చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబును మరోసారి కలిసి కోరతారు లేదని చూడాల్సిన అవసరం ఉంది సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తగా అయితే మాత్రం గంటా శ్రీనివాస్
చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీలో పలు కీలక అంశాలు డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుని కలిశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చెప్పి చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే చీపురుపల్లి ఈసారి గెలుస్తామని చెప్పి చంద్రబాబు ధీమాను కూడా వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. భీమిలి లేదా విశాఖ నుంచి పోటీ చేస్తారని చంద్రబాబుకి గంటా చెప్పారు. అయితే నువ్వెక్కడ పోటీ చేసినా గెలుస్తామని కూడా చంద్రబాబు ఆయనతో చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ గంటా శ్రీనివాస్తో చంద్రబాబు భేటీలో ఇటువంటి కీలక అంశాలు డిస్కషన్కి వచ్చాయి. దీని మీద గంటా శ్రీనివాస్ రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. లిస్ట్ ఉందో ఫస్ట్ ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పని చెప్పడం జరిగింది. ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత. ఆ విషయం చెప్పడం జరిగింది. అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ, నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. బలవంతంగా మీరు అక్కడే చేయాలని ఆదేశించినట్టు కొంత అసలు సార్ చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎక్కడైనా గెలుస్తాయి అవకాశం ఖచ్చితంగా నీకు ఎలక్షన్ తెలుసు, గెలుస్తావు. పార్టీ ఆలోచన దృష్ట్యా ఏది బాగుంటుందో నిర్ణయం నాకు వదిలేయి. భీమిలి ఒకవేళ చేయాల్సి వస్తే భీమిలి చేద్దు కానీ, లేదంటే చీపురుపల్లి చేయాలి చీపురు చేద్దు కానీ, ఆ నిర్ణయం నాకు వదిలే నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఏ విషయం నువ్వు ఆలోచించుకో, మళ్ళీ నేను పిలుస్తాను చెప్తాను. చీపురుపల్లి చేయాలి అని బాబు గారు చెప్తే ఏం చేస్తారు, ఎలా ఉండబోతుంది? అదే అందుకే ఇప్పుడు ఇంకా చెప్పలేదు కదా, ఆయన ఆల్రెడీ సజెస్ట్ చేశారు. చీపురుపల్లి అయితే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది. మొన్న ఈ వారం రోజుల నుంచి నీ న్యూస్ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. చాలా బాగుంది, ఖచ్చితంగా 100% గెలుస్తున్నావు అక్కడ మనం. కాబట్టి అదైతే బాగుంటుందని నా ఉద్దేశం. నువ్వు పలానా చోట అంటున్నావు కాబట్టి అది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను. డెఫినెట్గా ఒక 2-3 రోజుల్లో మళ్ళీ పిలుస్తాను, నిర్ణయం తీసుకున్నాను. కాదు, నేను సార్ని కలిసింది మీ అందరికీ తెలుసు. మొన్న టీడీఎల్పీ మీటింగ్ 4th అయింది ఇక్కడ కలిశాను. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇదే కలవటం నేను ఫస్ట్ టైము. అంటే మీడియా కూడా ఎలా ఉంటుందంటే, ఒక నిజంగా కూడా ఇప్పుడు కలిసిన తర్వాత లోపల ఏం మాట్లాడింది మీరు స్పెక్యులేట్ చేయొచ్చు, ఏదో మనం ఒకటి జరిగితే ఇంకోటి అనుకోవచ్చు. అసలు కలవకుండానే కలిసినట్టుగా ఏదో ఆర్గ్యుమెంట్లు అయినట్టుగా అరిసినట్టుగా నన్ను తిట్టినట్టుగా రకరకాలు రాస్తే ఇది నిజంగా ఒక పరాకాష్ట పత్రానికి. ఇది నిజంగా ఇది అందరూ కూడా గమనించాలి. నేను అసలు కలిసి ఆయన్ని ఆ రోజు 4th ఇక్కడ కలిశాను. మరి ఆ రోజు వార్త వచ్చిన రోజు అసలు ఇప్పుడు ఆయన నేను కలవలేదు, మాట్లాడలేదు. అందుకే నేను దాని మీద ఒక డిఫెన్స్ కూడా వేద్దామని ఆలోచిస్తున్నాను లాయర్లతో మాట్లాడి. ఎందుకంటే కలిసిన తర్వాత లోపల ఏం జరిగిందో వాళ్ళు స్పెక్యులేట్ చేయొచ్చు. అసలు కలవకుండా అట్లా కలిసినట్టుగా లేకపోతే ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా చాలా సీనియర్స్ కి ఫస్ట్ లిస్ట్ లో ఛాన్స్ రావడం కొంత మనస్తాపంతో చాలా మంది. ఏం లేదు, ఎందుకు సీనియర్స్ ఎందుకు రాదు, ఎవరికి రాదు. ఇప్పుడు నాది నేను సీనియర్గా నాకు ఫస్ట్ లిస్ట్లో రాలేదని అనుకోవట్లా. నన్ను ఒక రంగా పార్టీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది నన్ను. ఎందుకంటే నువ్వు ఇలా పలానా చోట నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని మేము ఫీల్ అవుతున్నాను, ఆలోచించని చెప్పారంటే దానికి సీట్ లేదని కాదు, ఒక ప్రామినెన్స్ ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకుంటున్నాను నేను. అక్కడ రకరకాలు ఇప్పుడు మనకి అలయన్స్ ఉంది, పొత్తుతో కొన్ని పార్టీలు ఉన్నాయి, అవన్నీ సీట్లు అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టులో ఏమీ వాళ్ళు ఫస్ట్ లిస్ట్ వాళ్ళు ముందే నామినేషన్ సెలెక్షన్ చేయట్లా. అందరూ కూడా ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుంది తప్ప ఫైనల్గా క్యాండిడేట్స్ వాళ్ళు అందరూ ఒకేసారి నామినేషన్లు వేసుకుంటారు, ఒకే టైంలో ఎలక్షన్ చేసుకుంటారు. కాకపోతే అన్ని 170 సీట్లు ఒకసారి అనౌన్స్ చేశారు కదా. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది, ఇప్పుడు 7 లిస్టులు ఇచ్చారు. ఎన్ని సీట్లు అనౌన్స్ చేశారు ఇప్పటికి? కేవలం 68-70 సీట్లు అనౌన్స్ చేశారు. అవి కూడా మళ్ళీ మొత్తం సీట్లు గ్యారెంటీ కాదు, నిన్న సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు మళ్ళీ వాటిలో మార్పులు చేర్పులు ఉన్నాయని. కాబట్టి ఆ విధంగా ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఏదో సీనియర్స్ అవమానం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. పార్టీ అన్ని ఆల్ యాంగిల్స్లో థింక్ చేయాలి, అన్ని ఆలోచించి క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది. సార్, జనసేనకు 24 సీట్లు ఇచ్చారని చెప్పేసి వైసీపీ కాపులకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు. మరి మీ అందరికీ గుర్తుంటుంది, గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారు, నాగబాబు గారు కూడా ఆ టైంలో చిన్న చర్చలు జరిగినట్టుగా అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసిన సీట్లు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకోమరండి ఆయనకి. సరే, ఇప్పుడు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, తెలుగుదేశం ఎన్ని సీట్లు పోటీ చేయాలన్నది ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం. అది వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చేసుకొని వచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ లేని బాధ వాళ్ళకి ఎందుకు బాధ?
ఓకే, కాపుల ఓట్ని ఏదో డ్యామేజ్ చేసే ప్రయత్నం అధికార పార్టీ కొంత చేస్తున్నారు. కాపుల ఓట్లని మళ్ళీ స్ప్లిట్ చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్ల కిందులు పెట్టి తపస్సు చేసినా ఇది రైటింగ్ ఆన్ ద వాల్. ఈరోజు నేను చెప్తున్నాను మీకు, నేను రేపు జరిగే ఎన్నికల్లో కాపులు లేకపోతే వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ అధికార పార్టీకి దూరం అయ్యారు. ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేని పరిస్థితి వస్తూ ఉంది. అది వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోట్, ఒక మునుగుతున్న పడవ. అందుకే ఈరోజు ఒక్కొక్కరు వికెట్లు రాలుతూ వస్తూ ఉన్నాయి. సీట్లు ఇస్తామని చెప్పినా కూడా మాకు వద్దు బాబాయ్ అని బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంది. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఘన విజయం సాధించబోతా ఉంది. లిస్ట్ ఉందో